అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, గమనించండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. మహిమగల మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఈ సమయంలో నీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా మీ మాటలు తేటగా సూటిగా మాతో మాట్లాడి మహిమ పొందండి. ప్రతి ఒక్కరూ విని గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిలిచిన నీ దాసునైన నేను దుమ్ము ధూళి లాంటి వాడిని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందమని వాక్యమై ఉన్న యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈరోజు మనము కొంతకాలంగా అపోస్తుల కార్యముల గ్రంథము గత నెలలో ఒక 2 అధ్యాయాలు మనం చూసాం. ఈ దినం 3వ అధ్యాయాన్ని మనము ఈ దినం చూడడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ 3వ అధ్యాయాన్ని మనము మరి ధ్యానం చేద్దాం. రండి, ఈ 3వ అధ్యాయము ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఈ సమయంలో గతంలో చెప్పుకున్న మొదటి 2 అధ్యాయాలు కూడా సింపుల్గా అవుట్లైన్ ఒకసారి చూసి 3వ అధ్యాయంలోకి వెళ్ళటం చాలా క్షేమం. అపోస్తుల కార్యముల గ్రంథము 28 అధ్యాయాలు ఉంటే ఈ 28 అధ్యాయాలు ఏమి చెప్తున్నాయి అనేది నేను జ్ఞాపకం చేసింది మరలా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము రక్షణ అంటే ఏమిటో చెప్తుంది, రక్షణ ఎలా పొందాలో చెప్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం రక్షణ అనగా ఏమిటి, రక్షణ ఎలా పొందాలో ఈ గ్రంథం చెప్తుంది. అపోస్తుల కార్యాలు ఆనుకొని ఉన్నటువంటి రోమాపత్రిక ఆ రక్షింపబడిన వ్యక్తి రక్షణలో ఎలా కొనసాగాలో రోమాపత్రిక చెప్తా ఉంది. ఈ 2 పక్కపక్క ఉన్న గ్రంథాలు. ఈ గ్రంథం యొక్క విశేషం ఏంటంటే ఒక వ్యక్తి రక్షింపబడడం ఎలాగో, రక్షణ ఎలా పొందాలో ఆ వివరాలని ఈ గ్రంథంలో మొదటి అధ్యాయంలో సంఘము ఒక 10 రోజులు ఒక గుడ్డులాగా ఉంది. స్వరం లేదు, నడక లేదు. 10 రోజులు ఒక మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఆ గుడ్డు పగిలి సంఘము ఈ లోకంలో ప్రారంభించబడింది. 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘానికి స్వరం వచ్చింది, నడకొచ్చింది. ఈ 2వ అధ్యాయానికి ముందు ఆది సంఘం ఎక్కడ స్వార్థ ప్రకటించలేదు. ఆ మొదటి అధ్యాయంలో మేడగదిలో సైలెంట్గా ప్రార్థన చేస్తూ ఉంది, అంతే. ఈ 2వ అధ్యాయంలో స్వరం వచ్చింది. స్వరమే కాదు, ప్రపంచంలో ఉన్న భాషల్లోకి
సువార్త తర్జుమా చేయటం జరిగింది 2వ అధ్యాయంలో. వారు మాట్లాడింది హిబ్రూ భాషే, కానీ అక్కడ 17 రకాల భాషల ప్రజలుంటే పేతురు లేచి మాట్లాడుతుంటే ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైంది. దేవుడే తర్జుమా చేసి భాషల్లో, అన్ని భాషల్లోకి తర్జుమా చేసి దేవుడే వినిపించిన ప్రత్యేకమైన అధ్యాయం 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో సంఘము జన్మించింది ఒకటి. 2వ అధ్యాయంలో సంఘానికి స్వార్థ చెప్పే శక్తి వచ్చింది, స్వార్థ చెప్పే స్వరం వచ్చింది, వాక్ శక్తి వచ్చింది. ఆ తర్వాత 2వ అధ్యాయము ముగింపులోకి వచ్చేసరికి మరొకటి సంఘానికి వచ్చింది. 2వ అధ్యాయం ముగిస్తూ లూకా గారు కొన్ని వివరాలు ఇచ్చారు. ఈ 2వ అధ్యాయం ముగింపులో చూడండి. 2వ అధ్యాయం ముగింపులో 43వ వచనంలో, 2వ అధ్యాయం 43లో లూకా గారు ఒక తేటైన వివరణ ఇచ్చారు. 43 చదువుతున్నాను. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. 2వ అధ్యాయము ముగింపులో ఆ మాటలు చెప్పారు. అపోస్తుల ద్వారా అనేక సూచక్రియలు, అద్భుత క్రియలు జరుగుతున్నాయని అక్కడ చెప్పాడు కానీ ఆ సూచక్రియల్లో ప్రథమంగా జరిగిన సూచక్రియ మాత్రం 3వ అధ్యాయం ప్రారంభం నుండి చెప్పాడు. ఈ 3వ అధ్యాయానికి ఒక ప్రత్యేకమైన వివరం ఒకటి ఉంది. 1వ అధ్యాయంలో సంఘము సైలెంట్గా ప్రార్థన చేస్తుంది, 1వ అధ్యాయంలో స్వరం లేదు. 2వ అధ్యాయంలో సంఘానికి స్వరం వచ్చింది, వరం వచ్చింది, శక్తి వచ్చింది, ప్రకటించే అన్ని కోణాలు వచ్చాయి. 3వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారి నామములో పని చేయడం ప్రారంభమైంది. ఈ 3వ అధ్యాయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారి నామాన్ని ఉపయోగించి వారు కార్యాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు రండి చూద్దాం. ఈ 3వ అధ్యాయంలో ప్రారంభం నుండి మనం చదువుకున్నాం కదా. ప్రారంభంలో ఏం జరిగిందంటే, పేతురు యోహాన్లు ఇరువురు వారు దేవాలయంలోకి ప్రార్థనకు వెళుతూ ఉండగా, దేవాలయం మెట్లు దగ్గర ఒక కుంటి భిక్షకుడు ఉన్నాడు. కుంటి భిక్షకుడు అంటే 2 కార్యాలు ఒక పదంలోనే వచ్చేసినాయి ఆయన వివరాలు. కుంటివాడు అంటే నడవలేడు, పుట్టింది మొదలుకొని అతనికి నడక తెలియదు, నడవలేదు. రెండోది, నడవలేదు కానీ భిక్షం అడుక్కుంటున్నాడు. తనకున్న అంగవైకల్యాన్ని ఓపెన్గా ప్రజలకు కనబడేటట్టు చూపిస్తూ అతడు భిక్షం అడుక్కోవడానికి ప్రతిదినం తన సొంత వారు కొందరు మోసుకొని వచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెట్టడం చేస్తూ ఉన్నారు. దేవాలయం దగ్గర ఎక్కడ కూర్చోబెడతా ఉన్నారు? దేవాలయం లోపల, బయట? మెట్లు దగ్గర, ద్వారం బయట కూర్చోబెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆలోచన చేయొచ్చు. అతన్ని రోజు బయట కూర్చోబెడుతున్నప్పుడు కూర్చునే వ్యక్తికి లోపల కూర్చోబెట్టాలనే ఆశ ఉందంటారా, లేదంటారా? ఈ భాగాన్ని మనం చదివితే ఒక్కరోజు కూడా నన్ను లోపల కూర్చోబెట్టండి అని అడిగినట్టుగా లేదు. అంటే లోపలికి వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మందిరం లోనికి వెళ్ళాలనే ఆశ కానీ, ఆలోచన కానీ, ఆ విశ్వాసం కానీ ఇతనికి ఉన్నట్టు లేదు. ఈ భాగంలో లేదు. అయితే ఆనాడు యెరూషలేం లోపలికి వెళ్ళాలి అంటే అన్యులకెవరికి లోపలికి వెళ్ళే అర్హత లేదు, అన్యులకెవరికి వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళనివ్వరు. కానీ ఇతడు అన్యుడా యూదుడా అంటే, పేతురు యేసు ప్రభు వారి నామములో లేవమని చెప్పినప్పుడు లేచిన తర్వాత వెంటనే పేతురు యోహానులతో కూడా లోపలికి వెళ్ళాడు అంటే లోపలికి వెళ్ళే అర్హత ఇతనికి ఉంది. ఇతడు యూదుడే, పుట్టుకతో ఇతడు యూదుడే. లోపలికి వెళ్ళే అర్హత ఉండి కూడా మనం చూస్తాం ఇక్కడ 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. అంటే దేవాలయంలోనికి పేతురు యోహానుతో కూడా వెళ్ళాడు అంటే వెళ్ళే అర్హత ఉందనా లేదనా? పక్కా యూదుడే. కానీ ఇన్ని దినాలు ద్వారం బయట కూర్చోవడానికే ఇష్టపడ్డాడు, కానీ లోన కూర్చోడానికి ఇష్టం లేదు ఇతనికి. ఒక రకంగా చెప్పాలంటే ఇతనికి విశ్వాసం ఉందంటారా, లేదంటారా?
దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే విశ్వాసమే ఇతనికి లేదు. కానీ ఇప్పుడు ఈరోజు ఈ 3వ అధ్యాయంలో ఈరోజు ఈ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన రోజు. ఈ వ్యక్తి జీవితంలో అద్భుతమైన దానికన్నా కూడా పేతురు యోహానులు ఇక్కడ యేసు ప్రభు వారి నామములో పని చేయడం ప్రారంభం చేశారు. పని ప్రారంభించడానికి ఇతన్ని ఒక సాధనంగా తీసుకున్నారు, అంతే. ఎవరెవరు వెళ్ళారు లోపలికి? ఇక్కడ మనం చూస్తాం మొదటి వచనంలో పేతురును యోహానును లోపలికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ జంట, జోడెడ్లా కాదా చెప్పండి? ఎప్పటి నుంచి జోడెడ్లు? పేతురు యోహానులు ఎప్పటి నుంచి జోడెడ్లు? చూడండి ఒక మాట, లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, వారు చేపలు పట్టుటలో సహా వర్కర్లు. చేపల పట్టుటలో అంటే ప్రభువు పిలవకముందే వారు వల వేసి చేపల పట్టుటలో సహవర్కర్లు, కోవర్కర్లు. ఆ తర్వాత మత్తయి సువార్త 17:1 చూస్తే యేసు ప్రభు వారు ప్రత్యేకంగా కొండ మీదకి తీసుకొని వెళ్ళి రూపాంతరం చెందినప్పుడు అక్కడ కూడా వీళ్ళిద్దరూ ఉన్నారు యేసు ప్రభు వారితో. ఆయన కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళిన ముగ్గురులో వీళ్ళిద్దరు ఒకరు. చేపల పట్టుటలో కలిసి ఉన్నారు, కొండ మీద రూపాంతరం చెందినప్పుడు వీరిద్దరు కలిసి ఉన్నారు. అంతేకాకుండా మరొకటి, యేసు ప్రభు వారు పట్టబడబోయే రాత్రి పస్కా విందు సిద్ధపరచమని చెప్పినప్పుడు అప్పుడు కూడా పస్కా విందు సిద్ధపరిచిన వారు వీళ్ళిద్దరే. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 22:8 వచనాన్ని మనం చదువుకుందాం. 7 నుండి, పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. అంటే పస్కాను సిద్ధపరచడానికి యేసు ప్రభు వారు పంపింది కూడా వీళ్ళిద్దరిని. ఎన్నిటిలో? వారు శిష్యులు కాకముందు చేపల పట్టుటలో జోడెడ్డు, రెండోది శిష్యులైన తర్వాత ప్రభుతో ఏకాంతంగా వెళ్ళిన వారిలో కూడా పేతురు యోహానులు జంటే. ఆ తర్వాత ప్రభువే పస్కాను సిద్ధపరచమని పంపించిన ఇరువురు కూడా వాళ్ళిద్దరే. ఆ తర్వాత ప్రభు 3వ దినాన లేచిన తర్వాత మరీ వచ్చి ఆయన లేచాడు నేను చూశానంటే మొట్టమొదటి సమాధి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి చూసిన వారు కూడా వీళ్ళిద్దరే. అది కూడా రాసుకోండి మీరు. యోహాను సువార్త 20వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం ఆ విషయాలు చూస్తాం. ప్రియులారా, ఈ 3వ అధ్యాయంలో వారి ఇరువురు జంట, జోడెడ్లు. దేవుని పనికి ఎప్పుడైనా ఇలాంటి జంట అవసరమే. ఒక్కరు కాకుండా ఇద్దరిద్దరు కలిసి వెళ్ళడం ప్రభువు నేర్పిన ఒక క్రమం. ప్రభువు వెళ్ళిపోయినా ప్రభువు నేర్పిన క్రమంలో ఈ జోడెడ్లు అడుగులు వేశాయి, పేతురు యోహానులు. ఈరోజు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో ఎక్కడ ఈ కార్యం జరిగింది అనే విషయాన్ని కూడా గమనించాలి. చూడండి, ఈ కార్యం ఏడ జరిగింది? 2వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునోకి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఇక్కడ మనకు తేలాల్సింది ఏంటంటే శృంగారమను దేవాలయం. ఇది యెరూషలేములో శృంగారం అనే దేవాలయం ప్రత్యేకంగా ఉందా? దీని గురించి కొంచెం వివరం తెలియాలి. ఏంటంటే యెరూషలేము దేవాలయానికి 9 గుమ్మాలు ఉంటాయి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మీరు గమనించవచ్చు, ఇంటికెళ్ళి చదువుకోండి. 9 గుమ్మాలు ఉంటాయి. ఈ 9 గుమ్మాల్లో ఒక్కొక్క గుమ్మం ఎదురు నుంచి చూసినప్పుడు దేవాలయానికి ఆ గుమ్మం పేరుతో పిలవటం ఆనవాయితీ అన్నమాట. ఇది ఏ గుమ్మం? ఈ గుమ్మం శృంగారమను దేవాలయం అని. శృంగారం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది తూర్పు గుమ్మం. ఈ 9 గుమ్మాలు, ఒక్కొక్క గుమ్మం 8 గుమ్మాలు 45 అడుగులు ఎత్తుంటాయి. 8 గుమ్మాలు 45 అడుగులు ఎత్తుంటాయి. ఒక్కొక్క గుమ్మానికి లోపల బయట 2 వైపుల వెండి ఇత్తడితో పోతబోసిన గుమ్మాలు అవి 8 గుమ్మాలు.
అవి 45 అడుగులు ఎత్తు. ఈ తూర్పు గుమ్మం ఇది 75 అడుగులు ఎత్తుంటుంది. దీనికి అచ్చంగా వెండి రేకుని పొదిగిన ఆ గుమ్మం అది. అందువలన తూర్పు గుమ్మానికి 2 వైపుల వెండి పొదిగితే సూర్యుడు ఉదయించగానే సూర్యకిరణాలు పడితే ఎట్లుంటుంది? మెరిసిద్ది కదా. పొద్దున్నది చాలా చూడముచ్చటగా ఉంటుంది. అది ఆ కిరణాలు దాని మీద పడ్డప్పుడు అది మెరిసే ఆ అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని శృంగారమను దేవాలయం అని ఆ కోణంలో నుంచి మాట్లాడతారనమాట. ఆ దేవాలయాన్ని అవుట్లైన్గా ఒక పదం శృంగారమను దేవాలయం అంటే అది వేరే ఏమీ లేదు. ఈ మొత్తం యెరూషలేము దేవాలయానికి ఉన్న 9 గుమ్మాలలో తూర్పు వైపు ఉన్న గుమ్మం ఈ గుమ్మం అన్నమాట. దీన్ని శృంగారమను దేవాలయం అని ఈ ద్వారాన్ని బట్టి అంటారనమాట. వీళ్ళు మొదటి అధ్యాయంలో మేడగదిలో ప్రార్థన చేసుకున్నారు 120 మంది. తర్వాత 2వ అధ్యాయంలో 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. 3120 అయ్యారు. ఈ 3120 మంది గదిలో కూడుకోవడానికి కుదరదు. అందువలన ఈ 3వ అధ్యాయంలో ఈ సంఘమంతా ఈ తూర్పు వైపునున్న శృంగారమను ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే స్త్రీల ప్రాంగణ్యం, అన్యుల ప్రాంగణ్యం ఉంటుంది. చాలా పెద్ద ప్రాంగణ్యం. అక్కడ కూడుకోవడానికి వీలుగా ఉంటుందని రోజు అక్కడికి వెళ్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ వెళుతూ ఉంటే ఎన్నోసార్లు ఈ కుంటి భిక్షకుడిని వీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు యేసు ప్రభువును గుర్చిన సువార్త ప్రకటించడానికి ఈ వ్యక్తిని ఒక సాధనంగా ఎన్నుకొని వీరు కార్యాన్ని ప్రారంభించారు. వీరి ద్వారా ఈ అద్భుతాలు జరుగుతాయని ప్రభు ముందుగానే చెప్పారు. మార్కు సువార్త చూడండి. ఈరోజు పేతురు, యోహానులు ఇతని దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారి నామాన్ని ఉపయోగిస్తే ఆయన నామంలో ఇంత గొప్ప కార్యం జరిగిందే. ఈ కార్యం జరగడానికి ప్రభు ముందే చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మార్కు సువార్తలో 16వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు అని ఇంకా చాలా విషయాలు ఇక్కడ చెప్పాడు. అంటే ప్రభు ముందుగానే చెప్పాడు. చెప్పినట్టుగానే శిష్యుల ద్వారా సూచక క్రియలు ప్రారంభించబడ్డాయి. 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు మనం చూద్దాం. 3వ అధ్యాయంలో ఆ వాకిలి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేశాడు? పేతురు, యోహానులు ఈ భిక్షకుడి దగ్గర ఆగారు. ఆగినప్పుడు వాడు ఏం చేశాడు? వాడి గురంతా ఎట్లా ఉంటుంది? పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏమన్నా వేస్తారేమోనని, జేబులో చేయి పెడతారేమోనని ఇదే గురి. కానీ భిక్షం అడుక్కోవటమే గురి, అతని గురి. వీళ్ళు ఎప్పుడైతే నిలబడ్డప్పుడు ఎదురుగా వెళ్ళి వాళ్ళు నిలబడ్డ వాళ్ళకి వెళ్ళి ఇటు చూశాడు. దీనంగా చూసి ఆయన దగ్గర అడుక్కునే ఆ చిప్ప ఇట్ట అన్నాడేమో తెలియదు. దేనంగా ఇలా చూసేటప్పటికి వీళ్ళు ఏమన్నారంటే మా తట్టు చూడమన్నారు. మా తట్టు చూడమంటే అమ్మో ఏదో వేస్తారని ఖచ్చితంగా చూశారు. చూస్తే ఏమన్నారు వీళ్ళు? ఎయ్యకపోగా వెండి బంగారాలు మా యొద్ద లేవన్నారు. ఒకవేళ ఉంటే ఎత్తరా? పేతురుకి ఆ మాట వాల్తీ అన్నమాట. పేతురు పత్రికలో కూడా చెప్తాడు. ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన రక్తములో ఆయనలో ఉన్న ఆ గొప్ప మహోన్నతమైన శక్తిని తెలియజేసేటప్పుడల్లా ఆయన వెండిని, బంగారాన్ని క్షయమైపోయే వస్తువులాగా ఆయన చెప్పడం ఆయనకి అలవాటు. అందుకే పేతురు మొదటి పత్రిక 1:18-19లో చెప్పాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మిమ్మల్ని విమోచించలేదు కానీ క్రీస్తు తన స్వరక్తము చేత విమోచించాడని పేతురు చెప్పారు. అదేవిధంగా ఆ వాలితీలో ఇక్కడ చెప్పాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? సరే ఇంకేదో వేస్తాడని చూశారు. ఆ మాట అనగానే ఒకవేళ అతని ముఖం జారిపోయిందేమో, ఏమీ లేవనగానే. కానీ ఏం చేశారు వీళ్ళు? చూడండి, ఆ మాట 6వ వచనంలో ఆ మాట చెప్పాడు. 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి ఏం చేశాడు? ఇక్కడ ఒక మాట,
వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. ఈ మాట ప్రత్యేకంగా లూకా రాశాడు. లూకా ఎవరండి? లూకా వైద్యుడండి. ఒక వైద్యుడు, ఒక డాక్టర్ గారు గనక ఆ వివరం చెప్పారు. ఈ వ్యక్తి 2వ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి అన్నాడు. అస్సలు అతను ఒక్కసారి కూడా నడవడానికి అతని కాళ్ళు సహకరించవు. అలాంటిది ఆయన బై బర్త్, పుట్టుకతోనే. అలాంటి వ్యక్తికి ఎలా నడిచాడు? నడవడానికి శక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ లోతైన విషయాన్ని ఈ డాక్టర్ గారు వివరంగా చెప్పాడు. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి మామూలుగా సాధారణంగా పుట్టిన పిల్లోడు ఒక్కరోజే నడుస్తాడా? చూసారా నడవటం ఎప్పుడైనా? లేచి ఒక తప్పటోడికి వేసి గోడ పట్టుకొని 2 అడుగులు వేసి మళ్ళీ పడి, మళ్ళీ లేచి నుంచొని బండో ఏదో చెయ్యో ఏదో పట్టుకొని 2 అడుగులు వేసి పడి లేస్తుంటే మనకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాగా కొన్ని రోజులు పట్టుద్ది నడవడానికి. కానీ ఇతడు అసలు పుట్టింది మొదలుకొని నడవటమే తెలియని వ్యక్తి లేచి, ఇక్కడ రాయబడింది చూడండి 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఎంత అద్భుతం అండి ఇది! వండర్ అంటే వండర్. ఇది గిన్నిస్ బుక్లో ఎక్కియాల్సిన వండర్ ఇది. సాధారణంగా పుట్టినవాడు కూడా ఒక్కరోజు లేచి నడవలేడు. నడక నేర్చుకొని నడవాలి. కానీ ఇతడు ఎలా ఇంకా నడిచానని 8వ వచనంలో గంతులు వేయుచు, అంటే లోపల ఎన్ని రోజుల నుంచి అతనిలో ఆశ గంతులు వేయాలనేది ఉందేమో తెలియదు. ఇతనిలో ఎన్ని మార్పులు మనం తర్వాత చూద్దాం. కానీ ఈ అధ్యాయంలో చాలా విలువైన వివరం ఉంది. పేతురు యోహానులు ఇతన్ని బాగు చేయటమే ముఖ్యమైన గోల్ వాళ్ళు పెట్టుకోవాలి. ఇతన్ని అడ్డం పెట్టి ఆ యూదా ప్రజలకి సువార్త చెప్పాలి అనేది వారి ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు ఈ కార్యం జరిగింది. ఈ కార్యం జరిగేసరికి అక్కడ ఏం జరిగింది చూడండి. 11వ వచనం చూడండి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇజ్రాయేలీలారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు అంటున్నారు. ఏమండి, పేతురు యోహానులు, సువార్తల్లో ఉన్న పేతురు యోహానులకి అపోస్తుల కార్యాల్లో ఉన్న పేతురు యోహానుకి తేడా ఉన్నది. సువార్తల్లో ఉన్న పేతురు యోహానులు వారు వెళ్ళి కొన్నిసార్లు దెయ్యాలు వదిలించలేక వెనక్కొచ్చి మా వల్ల కాలేదని ప్రభువుతో చెప్పలేదా? కొన్నిసార్లు నీళ్ల మీద నడవమంటే నడుస్తూ మునిగిపోయినప్పుడు యేసు ప్రభువు చేత అల్ప విశ్వాసులారా అని హెచ్చరింపబడ్డారు శిష్యులు సువార్తల్లో. కానీ ఇక్కడ సువార్తల్లో ఎవరు నేను గొప్ప అని వాదోపవాదాలు చేసుకున్న పేతురు యోహానులు ఇప్పుడు కార్యం ఎంత అద్భుత కార్యం జరిగితే ఇందులో నేను చేశాను అనేది చెప్పుకోవడం లేదు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఆ మాట చూడండి. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? ఎంత నిష్పక్షపాతమైన వైఖరి వచ్చిందో చూడండి పేతురు యోహానికి. అంతకుముందు లేదు. అంతకుముందు ఒక మాట చూడండి మీరు కావాలంటే. అంతకుముందు మార్క్స్ వార్త 9వ అధ్యాయము 33వ వచనం గమనిస్తే, మార్క్స్ వార్త 9:33 మనం గమనిస్తే, అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. ఎవరు? ఈ శిష్యులే. సువార్తల్లో ఉన్న శిష్యులు. మాలో ఎవరు గొప్ప అని, ఒకడు నువ్వా నేనా, ఎవరు గొప్ప అని వాదోపవాదనలు చేసుకున్నవారు. వీళ్ళిద్దరూ సావధానంగా మా వల్ల కాదు, మేంగా చేసింది అని ఎంత తమ్మును తాము తగ్గించుకుంటున్నారు. వారి ద్వారా అంత కార్యం జరిగితే వారిలో ఏమాత్రము హెచ్చించుకున్న విధానము కనబడలేదు.
సువార్తల్లో ఉన్న శిష్యులకి, అపోస్తుల కార్యాల్లో ఉన్న శిష్యులకి తేడా చాలా అద్భుతమైందండి. రండి చూద్దాం. అంత మాత్రమే కాదు, ఈ కార్యాన్ని బట్టి అక్కడ యోధా జనం అంతా పోగయ్యారు. ఏమని మొదలు పెడుతున్నాడో చూడండి. ఈ 12వ వచనంలో పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇజ్రాయేలీలారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు అని ఇక మొదలుపెట్టాడు. చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు. మన పితరుల దేవుడు అంటే యూదులతో వీళ్ళను కూడా కలుపుకొని మన పితరుల దేవుడు అని మొదలుపెట్టి దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని మీరు ఆయనను అప్పగించితిరి. ఏమండి, ఇది మెత్తగా మొదలుపెట్టి ఏమంటున్నాడు? మీరు ఆయనను అప్పగించితిరి అంటే ఈ గుంపులో ఆ రోజు సిలువ వేయమని కేకలు వేసిన వారు ఉన్నారు. అర్థమవుతుందండి? ఆ రోజు సిలువ వేయమని కేకలు వేసిన వారు ఉన్నారు. వారు ఇప్పుడు ఈ గుంపులో పోగయ్యారు. వాళ్ళ ముఖాలు పేతురుకు తెలుస్తూ ఉంటే కొంచెం భయపడుతున్నాడు. ఏమన్నా భయం ఉందా? మీరే ఆయన అప్పగించారని సూటిగా అంటున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ప్రభు వెళ్ళిపోతూ చెప్పాడు. మొదటి అధ్యాయము 8వ వచనములో ఏం చెప్పాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును గనుక మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఏ శక్తి అది? ఏ శక్తి? 4వ అధ్యాయంలో బోధించే ధైర్యం కావాలని ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన వెంటనే బోధించడానికి తగిన ధైర్యం వచ్చింది. మనం ప్రభు చిత్తమైతే 4వ అధ్యాయంలో చూస్తాం ఆ వివరాలు. వీరు ఆత్మ ద్వారా శక్తి పొంది, ఒకప్పుడున్న పిరికితనం లేదు, ఒకప్పుడు స్వరం లేదు, ఇప్పుడు స్వరం వచ్చింది. ఒకప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇందులో మనకెంతైనా పాఠం ఉంది. సువార్తల్లో ఉన్న శిష్యులు నేర్చుకునే శిష్యులు, కార్యాల్లో ఉన్న శిష్యులు బోధించే శిష్యులు, నేర్పించే శిష్యులు. నువ్వు సువార్తల్లో శిష్యుడిగా ఉన్నావా? కార్యాల్లో శిష్యుడిగా ఉన్నావా? నువ్వు ఇంకా సువార్తల్లో నేర్చుకునేవాడిగానే ఉన్నావా? కార్యాల్లో అపోస్తులను పోలిన అడుగులు వేస్తున్నావా? నీ జీవితం ఇంకా సువార్తల్లో లాగా నేర్చుకునేవాడుగానే ఉన్నావా? ఎంతకాలం నేర్చుకునేవాడికి ఎంతకాలం ఎలిమెంటరీ స్కూలేనా? హై స్కూల్ ఎప్పుడు వస్తావు? యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు ఈలు గుణింతాల్లోనే ఉంటావా? నీ స్థాయి పెరగదా? నీ లోతు పెరగదా? ఇందులో ఎంతైనా మనకు పాఠం ఉంది ప్రియ సోదరి సోదరులారా. రండి, ఇంకా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఆయన ప్రసంగంలో సూటిగా మీరు ఆయనను సిలువ వేశారు అని అంటే పర్వాలేదు, కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఎవరిని సిలువ వేశారో ప్రభువుకి ఇక్కడ ఆయన 4 టైటిల్స్ ఇచ్చాడండి. ప్రభువుకి 4 టైటిల్స్ ఇచ్చి ఆయన ప్రసంగంలో చెప్పాడు. ఒకటి, దేవుడు తన సేవకుడైన యేసును అన్నాడు. దేవునికి సేవకుడిగా పరిచయం చేశాడు యేసు ప్రభుని మొదటిగా. రెండోది, పరిశుద్ధుడు అని పరిచయం చేశాడు. మూడోది, నీతిమంతుడు అని పరిచయం చేశాడు. నాలుగోది, జీవాధిపతి అని పరిచయం చేశాడు. ఈ 4 మాటలు ఇక్కడే పరిచయం చేశాడు. ఒకటి, సేవకుడు, దేవుడు పంపిన సేవకుడు అని సేవకుడుగా యేసు ప్రభు వారిని పరిచయం చేశాడు. సేవకుడు అంటే మార్కు సువార్త 10:45 ఏం చెప్పింది? పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను అని మార్కు సువార్త మూలవచనం చెప్తా ఉంది. సేవకుడు అంటే చేయించుకోవడానికి వచ్చిన వాడు కాదు, చేయడానికి, ఏం చేయడానికంటే అసలు ప్రాణమే ఇయ్యడానికి వచ్చాడు అని సేవకుడుగా జ్ఞాపకం చేశాడు. రెండోది, పరిశుద్ధుడు అన్నాడు. మీరు ఆయన మీద ఎన్నో నేరాలు మోపారు, కానీ మీరు మోపినప్పుడు మీ ముందు మీ జడ్జి గారు, రోమా ప్రభుత్వ జడ్జి గారే చెప్పాడు, ఈయన యందు ఏ నేరము కనబడలేదని చెప్పాడు కదా. ఆయన తీర్పులో నిలబడగా ఆయన మీద నేరం ఒక్కటైనాను రుజువు కాలేదు. ఆయన పరిశుద్ధుడు అని తేలింది, అందుకు పరిశుద్ధుడు అని చెప్పాడు. ఒకటి సేవకుడు, 2 పరిశుద్ధుడు, 3వది నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు అంటే
పిలాతు భార్య ఇంటి దగ్గర నుంచి పిలాతుకి కబురు పంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని కబురు పంపింది. ఇవన్నీ వారు చూసినయే. జడ్జి గారికి వెనక నుంచి లెటర్ వస్తే ఈ సిలువేయమని కేకేసేవాళ్ళు చూశారా లేదా? ఆ బ్యాచ్ ఇక్కడ ఉండారు, మీరే వేశారు అన్నప్పుడు ఈ దృశ్యం అంతా వారికి కనబడుతుందా లేదా? కనబడుతుంది. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేశాడు అని ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఒకటి, సేవకుడుగా వచ్చాడు. ఆయన సేవకుడుగానే పనిచేసే వెళ్ళాడు కానీ ఎవరి చేత చేయించుకోలేదు. రెండోది, పరిశుద్ధుడు, తీర్పులో పరిశుద్ధుడుగా తేలింది. నీతిమంతుడు, ఆయన మీద నేరం ఒక్కటి కూడా తేలలేదు. నాలుగోది, జీవాధిపతి అని చెప్పాడు. ఎందుకు జీవాధిపతి అన్నాడు? ఇక్కడ ఉందండి, మీరు చదవండి. జీవాధిపతి అన్నాడు. జీవాధిపతి అంటే అర్థం ఏంది? జీవానికే అధిపతి. వీళ్ళు ఇక్కడ జీవాధిపతిని అప్పగించి మరొకరిని కోరుకున్నారు. ఎవరిని? ఆ విషయాన్ని ఈ ప్రసంగంలో జ్ఞాపకం చేశాడు. చూడండి 13వ వచనంలో చివరి భాగంలో, మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఏం కోరారు? నరహంతకుడు. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, జీవాధిపతి, నరహంతకుడు. వీళ్ళిద్దరిలో జీవాధిపతి ఏమిస్తాడు, నరహంతకుడు ఏమిస్తాడు? నరహంతకుడు అంటే ఎవరండి? బరబ్బా అండి. జడ్జికి పిలాతుకు అర్థమయ్యి ఈయనలో ఏ నేరం లేదని, అయ్యా పస్కా పండగ ఒకరిని విడుదల చేసి ఆనవాయితీ ఉంది కదా, ఆనవాయితీ ప్రకారం మీకు యేసును విడుదల చేస్తాను, బందిపోటు ఒకడు ఉన్నాడు కదా బరబ్బా, వాడిని సిలువేస్తాను అని చెప్పి పిలాతు సలహా ఇస్తే, ఒక అన్యుడు, యూదులు ఏమన్నారు? వీళ్ళు లేదు 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 లేదు, మాకు నరహంతకుడే కావాలి, యేసుని సిలువేయమని కేకలేసారు. ఈ బ్యాచ్తో ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యమో చూడండి. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆ రోజే అలా కోరుకోవటం కాదు, ఈ రోజు కూడా అలాగే కోరుకుంటున్నారు. ఎవరిని కోరుకుంటున్నారు? జీవాధిపతినా, నరహంతకుడినా? నరహంతకుడు ఎవరు? సాతానుడు. ఎవడికన్నా గిఫ్ట్ ఇస్తే మరణమే ఇస్తాడు తప్ప వాడి దగ్గర జీవం ఇచ్చే ఈయటానికి లేనే లేదు. వాడు ఏ బలం గలవాడు? మరణము యొక్క బలము గలవాడు. అవునా కదా? ఎబ్రీ పత్రిక 2:14, వాడు మరణము యొక్క బలము గలవాడు. వాడు మరణాన్నే ఇస్తాడు తప్ప జీవాన్ని ఇయడానికి వాడికి కుదరదు. ఈరోజు జీవాధిపతిని నువ్వు కాదని తోసివేస్తున్నావంటే ఆటోమేటిక్గా నువ్వు మరణాధిపతిని కోరుకుంటున్నావని అర్థమే. ఆ రోజు అంతే, ఈరోజు కూడా అంతే. ఈ కార్యాల్లోనే ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందాలో ఆ విషయాలే ఎక్కువగా అపోస్తుల కార్యాల్లో చెప్పబడ్డాయి. అదే ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఈ విషయాన్ని మొదటి పంక్తిలో ఆయన ప్రసంగంలో జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు రండి చూద్దాం. అయితే 16వ వచనాన్ని గమనిద్దాం. ఆయన నామమందలి విశ్వాస మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచాను అన్నాడు. ఆయన నామమందలి విశ్వాసము వలన మీరు చూస్తున్న వీనిని బలపరిచాడు. ఆయన నామంలో ఉన్న పవర్ ఈయన్ని బలపరిచింది అని చెప్తున్నాడు. ఎవరి విశ్వాసం ఇది? ఈ వ్యక్తి విశ్వాసమా? ఎవరిది ఇది? ఈ విశ్వాసం ఎవరిదండి? ఈయన్ని బలపరిచి నడిపించిన విశ్వాసం ఈ వ్యక్తిదా, పేతురు యోహానులదా? ఈరోజు ఒక వ్యక్తి కొందరికి సువార్త వినిపించాలని ఖర్చు అయిపోయేవారు ఉన్నారు, సువార్త ప్రకటించాలని ఖర్చు అయ్యేవారు ఉన్నారు, సువార్త ప్రకటించాలని ఆరాటపడేవారు ఉన్నారు, లేరా? తపన పడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇతడు బాగుపడటానికి తపన పడింది ఎవరు? పేతురు యోహానులే. వారి తపన, వారి విశ్వాసం. దైవ గ్రంథములో పొందాల్సిన వాడికి విశ్వాసం లేకుండా తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూసి మేలు పొందినోళ్ళు ఎంతమంది ఉన్నారు? మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూడండి. పక్షవాయువు గలవాడికి 4 స్నేహితులు ఉన్నారు. వాడికి ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మంచి స్నేహితులు 4 ఉన్నారు. ఆ 4 స్నేహితులు ఏం చేశారు? నిన్ను ఖచ్చితంగా నువ్వు బాగుపడతావురా అని ఆయన్ని బలవంతంగా వాడి మంచం పరిన మోసుకొని తీసుకొచ్చి యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే ఇంట్లోపలికి వెళ్ళలేక
పైన పెంకులు ఓడదీసి కప్పు ఓడదీస్తుంటే ఇల్లు గల్ల వాళ్ళు ఏంట్రా పని అని సైగ చేశారు, డిస్టర్బెన్స్ లేకుండా. సైగ చేస్తే ఏం పర్లేదు మేము కప్పిస్తాం, ఎంత ఖర్చు అయితే అంత ఇస్తామని సైగలు చేశారు. చేసి మొత్తం మీద కప్పు మంచం బట్టే అంత ఓపెన్ చేశారు, కింద పెంకులు పడకుండా. కింద మళ్ళీ డిస్టర్బెన్స్ జరగకూడదు, పెంకులు పడకుండా జాగ్రత్తగా ఇప్పి 4 తాళ్ళు కట్టి దించారు మంచం పరిన. దించితే అక్కడ రాయబడిన మాట చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మనం గమనిద్దాం. అంటే ఒకరి విశ్వాసం ద్వారా ఒకరికి జరిగే మేలు మనం తెలుసుకోవడం కోసం ఈ విషయాన్ని నేను చదువుతున్నాను. చూడండి 5వ వచనం, 4వ వచనం కూడా చూస్తున్నాం. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వాని విశ్వాసము చూసి కాదు, వారి విశ్వాసము చూసి అన్నాడా లేదా? వాని విశ్వాసం అంటే మంచం మెదోడి విశ్వాసం, వాడికి అసలు లేనే లేదు. వీళ్ళ భ్రమ కాకపోతే ఏంది, నన్ను ఈ బాధ అసలు మెదలకుండా కూర్చునేవాడిని పైకి ఎత్తారు, పైకి తీసుకెళ్లారు, అందులో దించుతున్నారు, ఏడేంది ఇది ఏమైద్దానని వాడి భయం. కానీ వాడికి బాగుపడతామనే నమ్మకం వాడికి అసలు లేనే లేదు. కానీ వీరి విశ్వాసం చూసి వాడు బాగుపడ్డాడు. ఈరోజుకి కూడా చాలామంది, కొందరి రక్షణలో చాలామంది పాలు భాగం ఉందా లేదా చెప్పండి. కొందరు అనేక రీతిగా ప్రార్థన చేసి, అయ్యా పలానా అబ్బాయి మారాలి, పలానా సిస్టర్ మారాలని ప్రార్థన చేసేవారు ఉన్నారు. కొందరు వారి కొరకు ఎన్నోసార్లు ఖర్చు పడేవారు ఉన్నారు. కొందరు వారి కొరకు ఎన్నోసార్లు వారి సమయాన్ని వెచ్చించి ఎన్నోసార్లు వారిని కలిసి వారు నమ్మేదాకా వదిలిపెట్టకుండా ప్రయాసపడేవారు ఉన్నారు. నిజంగా ఒకరి ప్రయాస మరొకరికి మేలు కలిగిద్దనడానికి ఈ 3వ అధ్యాయం చాలా మంచి ఉదాహరణగా ఉన్నది. చూడండి అపోస్తుల కార్యాల్లో కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి అసలు విశ్వాసం ఉన్నట్టుగా ఇక్కడ రాయబడలేదు. వారి విశ్వాసము ద్వారా వీడికి గొప్ప మేలు జరిగింది. కానీ అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయంలో ఒక మాట చూడండి, ఒక వ్యక్తికి బాగుపడాలనే విశ్వాసం ఉన్నట్టుగా రాయబడింది రికార్డు. 14వ అధ్యాయము చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7 నుండి చదువుతున్నాను. లుస్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నప్పుడు ఎన్నడును నడువలేక ఉండువాడు. అప్పుడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి. స్వస్థత పొందాలి అనే విశ్వాసం ఆయనకు ఉంది, కానీ 3వ అధ్యాయంలో ఉన్న వ్యక్తికి లేదు. కానీ జరిగింది. పేతురు యోహానుల ప్రయాస ద్వారా వారి విశ్వాసాన్ని బట్టి ఇతనికి గొప్ప మేలు జరిగింది. ఇతని జీవితంలో మేలే కాదు, అతని స్థితిగతులు మారాయి. ప్రసంగంలో ఇంకా ఎన్ని విషయాలు ఇప్పటివరకే నేను 4 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, సేవకునిగా జ్ఞాపకం చేశాడు. మీరే సిలువేసి చంపారు, జీవాధిపతిని అప్పగించారు, మీరు పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి మీరు మరణానికి అప్పగించారు అని. మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము, ఆయన తిరిగి లేచాడు, దానికి మేమే సాక్షులము అని స్వయంగా తమ్మును తాము సాక్ష్యంగా చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆయన లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడు? శిష్యులతో కనపడ్డాడు కదా. 40 దినాలు వారితో కలిసి మాట్లాడి వారితో కలిసి ఉన్నాడు కదా. ఆ కలిసి స్వయంగా రండి నన్ను పట్టుకొని చూడండి, నేను దెయ్యాన్ని కాదు, లేచాడంటే మీరు ఏదేదో అనుకుంటారేమో, పట్టుకొని చూడండి అని ఎన్నో రుజువులు ఇచ్చి వారి నేత్రాలు, బాహ్య నేత్రాలకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ప్రభు వెళ్ళాడు గనుక విట్నెస్ మేమే. ఆయన లేచాడు, మీరు చంపినా ఆయన లేచాడు, జీవానికే అధిపతి లేచాడు అని చెప్పాడు. చెప్పడమే కాకుండా ఇంకా వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఈ ప్రసంగంలో హెచ్చరిక కూడా మాట్లాడాడు. చూడండి 17వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని మాకు తెలియను. ఇదొక కొంచెం సర్దుబాటు మాట చెప్పారు. తెలియక చేశారని కొంచెం వాళ్ళని శాంతపరచడానికి, మీరు తెలియక చేశారా సిలువేయమని కొంచెం ప్రసంగంలో కొద్దిగా మెత్తగా పెట్టారు. తెలియక చేసిరని నాకు తెలుసు అని 18లో. అయితే దేవుడు
తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చను అని చెప్పాడు. ఈ ఒక్క వచనంలో పాత నిబంధనలో ఆయన వస్తాడు, క్రీస్తు వస్తాడు, మెస్సయగా వస్తాడు, ఆయన వచ్చి ఆ సర్వమానవాళి పాప విమోచనార్థం ఆయన శ్రమపడి గవిని వెలుపల శ్రమపడి మరణించి మన పాపము యావత్తు పాపముల కొరకు మరణించి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడని పాత నిబంధనలో ప్రవక్తలందరూ చెప్పింది నెరవేరిందయ్యా. ఆయన క్రీస్తు ఈయనేను, మీరు సిలువేసి చంపిన యేసే ఈ క్రీస్తు అని ఈ వచనంలో జ్ఞాపకం చేశాడు. 20వ వచనంలోకి వచ్చేసరికి చూడండి, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరగండి. ఏమండి, వాడిని బాగు చేసిన విషయమై వీళ్ళందరూ పోగయ్యారు. పోగైంది ఎందుకు? పోగైన సబ్జెక్ట్ ఏంది? వాడు బాగుపడ్డాడు. అద్భుతమా కాదా? ఎంత అద్భుతం అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? 10వ వచనం చూడండి. వచ్చిన ప్రజలందరూ ఏమంటున్నారు? శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఎంత తేటగా వివరంగా రాశాడు చూడండి. 10వ వచనములో చూసిన ప్రజలు ఎంత విస్మయం పొందారో, నిండి పరవశులయ్యారంట. ఆ నిండి పరవశులైన మనుషులకు ఎవరి ద్వారా అది జరిగిందో ఆ ప్రభువుని వెల్లడి చేస్తున్నారు, ఆ ప్రభువుని ప్రకటిస్తున్నారు. ఎవరి ద్వారా ఈ కార్యం జరిగిందో ఆ యేసు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవాధిపతి, సేవకుడైన ఆ ప్రియ ప్రభువు ప్రవక్తలు ముందుగా ప్రకటించిన వాడు ఆయనే. ప్రవక్తలు ప్రకటించిన రీతిగా మీ మధ్యకు వచ్చి ఆయన సిలువ వేయబడి చనిపోయి తిరిగి మరణాన్ని జయించి లేచాడు. మేమే సాక్షులం. అయితే ఇప్పుడు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మీరు ఆ జీవాధిపతి వైపు మీ హృదయాలు తిప్పుకోండి అని క్లియర్గా సువార్త తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు. మరలా అందరూ చదవండి ఈ విషయం. 20వ వచనం. 20వ వచనంలో ఈ 3వ అధ్యాయానికి మూల వచనాన్ని ఇక్కడ చెప్పాడు. పేతురు మనసులో ఉన్న తపన ఏంటంటే వారి పాపాలు తుడిచివేయబడాలి, వారు మారు మనసు పొందాలి. ఇక్కడ మారు మనసును గూర్చిన వివరం ఇక్కడ చెప్పాడు. అసలు మారు మనసు ఎందుకు పొందాలి చెప్పండి? వింటున్న సోదరీలు కూడా మారు మనసు ఎందుకు పొందాలి చెప్పండి? ఊరకనే పని లేకనా? మారు మనసు ఎందుకు? పనికి ఎందుకు వెళ్తాం? జీతానికి. మారు మనసు ఎందుకు చెప్పండి? పాపాలు తుడిచివేయబడాలండి. పాపాలు పోవటానికే మారు మనసు. చూడండి వచనం చదవండి మీరు. 20వ వచనం, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి అన్నాడు. పాపాలు తుడిచివేయబడడానికి మారు మనసు పొందాలి. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పాపాలు తుడిచివేయబడాలి అనే పదాన్ని ఇక్కడ పేతురు మాట్లాడాడు. పాపాలు తుడిచివేయబడాలి అంటే తుడిచివేయబడాలి అనే పదం వాడతాం. క్లాసులో టీచర్ గారు చెప్పిన పాఠాలు బ్లాక్ బోర్డు మీద రాస్తాడు కదా, అవును కదా? టీచరు బ్లాక్ బోర్డు మీద రాస్తాడు. ఏమి రాస్తాడు? సిలబస్ రాస్తాడు. రాసిన తర్వాత పిల్లలంతా రాసుకున్న తర్వాత ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. తుడిచేయబడపోతే మళ్ళీ వేరే సిలబస్ రాయలేరు. ఇక్కడ అదే భాష వాడాడు. మీ పాపాలు తుడిచివేయబడి నిమిత్తం అంటే రాయబడి ఉన్నాయనేగా. ఏమన్నా డౌటా? ఎవరు పాపాలు? యేసు ప్రభు వారి ముందు వాళ్ళు కాపలా కాసి వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు వారి ముందు నిలబెట్టి ఏమో పాపం చేస్తుండగా పట్టుకొచ్చాం, నువ్వేం చెప్తావు చెప్పన్నారు. ఏమన్నా రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది కదా, మరి నువ్వేం చెప్తావు చెప్పమన్నారు. ఈయనేం చెప్పాడు? మీ అందరికీ తెలుసులే బాగా. ఏం చెప్పాడు? కింద ఏలు పెట్టి రాస్తుంటే ఎవరెవరు వెళ్ళిపోయారు? ఎందుకు అందరు వెళ్ళారు? అందరిలో పెద్దలైనా పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకని? రాత్తంటే ఏమి గుర్తొచ్చింది వీళ్ళకి? రాత్తనారు కనుక ఇది మా పాపాల చిట్టే అనుకొని పాపం లేనివాడు రాయేయమన్నాడు కదా, అందుకని పాపం లేనివాడు ఎవరూ లేరు కదా, నా చిట్టే రాస్తున్నాడు ఈయన అనుకొని అందరూ వెళ్ళిపోయారు. అంటే పాపములు రాయబడి ఉన్నవి,
ప్రతి మానవుని పాపము రాయబడుతుంది, లెక్క ఉంది దేవుని దగ్గర. దావీదు మహారాజు అంటాడు కీర్తనలో, నా పాపములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి అన్నాడు. ఎలా అన్నాడు? దేవుని దగ్గర నా పాపాల చిట్టా ఉన్నది, ఏం అనుమానం లేదు. రేపు నేను దేవుని ఎదుట నిలబడితే, నా చిట్టా అడిగితే నేను నిలబడలేను అని దావీదుకు అర్థమైంది, ఒక మహారాజుకు అర్థమైంది. ఈనాడు చాలా మందికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమన్నాడు? నీ పాపములు తుడిచివేయబడాలి. తుడిచివేసేది ఎవరు? పాపాలు తుడిచివేసేది ఎవరు? చేసేది ఎవరు? మనం చేయటమే కానీ తుడపలేము. తుడిపేది ఎవరు? చిట్టా ఎవరి దగ్గర ఉందో ఆయన తుడపాలి. తుడపటమో ఉంచడమో ఆయన దగ్గర తేలాలే కానీ మన దగ్గర తేలేది కాదు. ఆయన చేతిలో ఉంటే బుక్ ఆయన దగ్గర ఉంటుంది, గ్రంథం ఆయన దగ్గర ఉంది, బెత్తం ఆయన దగ్గర ఉంది, ఇంకా మనము నిలబడలేము. కానీ ఇప్పుడు ఆయనే తుడిపేసే ఛాన్స్ ఉందంటావా లేదంట? ఏం చేస్తే నీ పాపాలను ఒప్పుకుంటే తుడిచివేయబడిద్ది. దాన్నే నువ్వు మారు మనసు పొందడం. ఇక నేను పాపం చేయను, పాపంతో నాకు పొత్తొద్దు, ప్రభువే కావాలి అని ఒక తీర్మానం చేసుకుంటే నీ పాపాలైనా తుడిచివేస్తాడు అంటారా లేదు? తుడిచివేయటం అనే భాష ఇక్కడ వాడాడు. పాపాలు తుడిచివేయబడాలి. తుడిచివేసేది ఎందుకు? తుడిచివేసే భాష మరొకటి జ్ఞాపకం చేస్తుంది. తుడిచివేయబట్టం అంటే ఒక ఆయనకు అప్పు ఇవ్వాలి. అప్పు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? నోటు రాస్తారా లేదా? నోటు రాస్తారు. డబ్బులు ఇచ్చినాక నోటు సంగతి ఏం చేస్తారు? డబ్బులు కట్టామనుకో, కట్టినాక ఏమంటారు? నోటు రేపిస్తానంటే ఊరుకుంటారా? ఏమంటారు? మనం ఇచ్చేదాకా వదులుతారా? పోతారా? డబ్బులు ఇచ్చినా నోటు ఉంటే అది ఇంకట్టగా ఉండట్టు అన్నమాట. ఏం చేస్తారు? నోటుని. అందుకే ఈ భాష వాడాడండి పౌలు గారు. ఒక మాట చూద్దాం రండి. కొలస్సీ పత్రికలో ఈ వివరాలు కొంచెం చూద్దాం. తుడిచివేయబడడం ఎలాగో ఆ విషయాన్ని కొలస్సీ పత్రికలో పౌలు గారు దాన్ని డీప్గా చెప్పారు. ఆ విషయాన్ని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 2:15 చదువుతున్నాను. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును. ఏందా పత్రం? దేవుణ్ణి మనకు వేరు చేసింది ఏంది? యెషయా గ్రంథం 59లో మీ పాపములే దేవునికి మీకు అడ్డుగా వచ్చిన అన్నాడు కదా. అడ్డుగా వచ్చిన పాపము అడ్డుగా వచ్చి దేవునితో మనకు సమాధానాన్ని చెడగొట్టింది. మనం చేసిన పాపమే దేవునికి మనకు అడ్డుగా వచ్చి. ఇక్కడ ఏం చెప్పాడు? దాన్ని పౌలు గారు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మీ మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును అన్నాడు. విరోధముగా ఉన్న పత్రం అంటే ఆ నోటు, మన పాపాల చిట్ట. ఆ పత్రాన్ని ఏం చేయాలంట? ఏం చేశాడు ఆయన? మేకులతో సిలువకు కొట్టి అన్నాడు. సిలువకు మేకులతో కొట్టి, మేకులు కొట్టింది సిలువకు పత్రమా ఆయన శరీరమా? ఏడేమన్నాడు మరి? మన పాపపు చిట్ట ఆ పత్రాన్ని సిలువకు కొట్టాడు. నోటు మీద శీలలు గుచ్చితే నోటు చెల్లదు. ఆ పత్రం అక్కడ ఏమన్నాడు? సిలువ మేకులు కొట్టింది దేహమా పత్రమా? ఇక్కడ పత్రం అని చెప్పాడు. ఏంటంటే మన రాయబడిన మన పాపాల చిట్ట అనే పత్రాన్ని మేకులతో కొట్టి ఇంకేం చేశాడు? దాని మీద చేవ్రాత. మనం ఏం చూస్తున్నాం? మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం అన్నాం. దాని మీద చేవ్రాత తుడిచివేసి అని రాయబడింది. తుడిచివేసింది ఎవరు? సిలువలో ప్రభువే తుడిచివేశాడు. ఈ సత్యం నీకు ఇప్పుడు అర్థమైతే, దేవా పాపినని ఒప్పుకుంటే నీ కోటి పాపాల చిట్ట తుడిపివేస్తాడు. తుడిచివేసిన కాగితం ఉంటే ఎట్టయ్యా కాగితం ఇవి అంటావు. ఒకవేళ రాసిన నోటు తుడిపేసేయాలని, నీళ్లు పోసి తుడిపేసేయాలంటే ఊరుకుంటావా? ఇట్ట కుదర నోటు ఇయ్యాల్సిందే అంటాను మన చేతికి. ఇక్కడేమన్నాడు? తుడిపివేసి ఇంకేం చేశాడు? మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి. ఎక్కడ ఎత్తివేసి? ఆమోసు గ్రంథంలో చూడవచ్చు. సముద్రములో ఎత్తివేసి అని రాయబడింది. మన పాపముల చిట్ట సముద్రములో ఎత్తివేశాడంట. అందుకే ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనను అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. తుడిచివేయాలి. తుడిపివేయబడు నిమిత్తం మారు మనసు. 2వ అధ్యాయంలో పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు అని చెప్పాడు ప్రసంగంలో 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో తుడిపివేయబడు నిమిత్తము మారు మనసు అని చెప్తున్నాడు 3వ అధ్యాయంలో. మరొకటి తుడిపివేస్తే సరిపోయిద్దా?
అదేమో నోటుగా అయ్యా తుడిపివేత్తే అంటాడు. అసలు మన నిలువెల్ల కల్మషంతో నిండిపోయిన అసలు స్వస్థత కొంచెమైనా లేనివారం కదా. మరి స్వస్థత కొంచెమైనా లేని వారిని నోటు తడిపెత్తే సరిపోద్దా? మరి మన సంగతి ఏంది? మనం కడగబడాలా వద్దా? ఈ వర్షను కూడా చెప్పాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 22:16 చదువుతున్నాను, గమనించండి. గనుక నీవు తడవ చేయటెందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్తున్నాడు. తుడిచివేయబడితేనే సరిపోదు, కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక పాత్ర కడిగి వేయాలంటే ఆ పాత్ర ఎక్కడికి వెళ్ళాలి? కడిగేవాని చేతిలోకి వెళ్ళాలి. వెళ్తే కడుగుతాడా? నేను రాను అని నువ్వు నీ కాడే కూర్చుంటే ఆయన నీ దగ్గరికి వచ్చి కడుగుతాడా? కొందరు అట్ట ఉన్నారండి. ఆయనే వచ్చి నన్ను గడుగుతాడు, ఆయన ఎప్పుడు గడుగుతాడో అని నేరం ఆయన మీద వేసేవాళ్ళు ఉండారు. నువ్వు వెళ్ళొద్దు. నీకు కావాల్సినవి అన్నీ నువ్వు పోయి కొనుక్కొచ్చుకుంటున్నావు. నీకు కావాల్సినవి అన్నీ కావాల్సిన వాటి కాడ ఏడ దొరికితే ఆడకి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటున్నావు నీకు కావాల్సినవి. కానీ రక్షణకు మాత్రం ప్రభువు దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఆయనే నన్ను ఎప్పుడోసారి ఇట్టని మారుతాడులే అనుకుంటున్నారు. అది వాక్యం ఎక్కడా ఒప్పుకోదు. తుడిపివేయబడు నిమిత్తం మారు మనసు పొందాలి. కడిగి వేయబడు నిమిత్తం ఆయన చేతిలోకి వెళ్ళాలి. ఆయన చేతిలోకి వెళితే ఆయన స్వయంగా కడుగుతాడు. ఒక మాట చూడండి, ఎబ్రీ పత్రికలో స్వయంగా కడుగుతాడనే పదాన్ని చెప్పారు చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అని రాయబడింది. అంటే పాపముల విషయంలో శుద్ధీకరణ వేరే ఎవరికి అప్పగించడు. ఆయన స్వయంగా ఆయన చేత్తో తీసుకొని నిన్ను ఆయన చేత్తో చేసుకున్నాడు. కానీ నువ్వు దూరం అయిపోతే నీకోసం నిన్ను వదిలేయలేదు. దూరమైన నిన్ను మరలా తన ఒడిలో చేర్చుకోవడానికి ఆయన దిగి రావడమే కాకుండా, నీ కొరకు ఆయన కల్వరి సిలువలో ప్రాణం అర్పించడమే కాకుండా, నిన్ను కడగడానికి నిన్ను స్వయంగా నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే నిన్ను స్వయంగా ఆయన తానే నిన్ను శుద్ధి చేస్తాడు, కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ఒక మాట, ఆ మాట కూడా చూడండి. యోహాను 1వ పత్రిక 1:9 చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అని రాయబడింది. ప్రియులారా, నువ్వు పవిత్రులుగా చేయాలి అంటే నువ్వు ఆయన చేతిలోకి వెళ్ళాలి. వెళితే ఖచ్చితంగా కడుగుతాడు. చాలామంది ఇట్టి అనుభవాలు, వాక్యంలో ఉన్న ఇట్టి సత్యాన్ని గ్రహించడం లేదు. ఎంతకాలం ఉన్నా గ్రహించకపోతే వచ్చే లాభమేమీ లేదు. ఇంకంతేకాదు, ఈ 3వ అధ్యాయంలో మరొక అద్భుతమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు చూడండి. 3వ అధ్యాయంలో ఆయన ప్రసంగం ఇంకా ముగించలేదు. 3వ అధ్యాయంలో ఇంకా ఒక మాట చెప్పాడు. 22వ వచనం చూడండి. 3వ అధ్యాయం 22వ వచనంలో 21లో చెప్పాడు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు వాసి అయి ఉండుట ఆవశ్యకము. కుదురుబాటు కాలం వచ్చే వరకు ఆయన పరలోకంలో ఉంటాడు. ఆ మాట జ్ఞాపకం చేసి ఇక్కడ 22లో చూడండి. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును అని ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయం 16వ వచనంలో మోషే చెప్పాడు. నాలాంటి ప్రవక్త ఒక ఆయన పుడతాడు అని చెప్పి అక్కడ ఒక మాట చెప్పాడు. మీరు ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే ఏమవుతారో ఇక్కడ జ్ఞాపకం చేశాడు చూడండి. ఈ మాట కొద్దిగా చాలా కఠినంగా చెప్పాడు. చూడండి ఏమన్నాడు ఇక్కడ. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పాడు. ఎంత తీవ్ర స్థాయికి ప్రసంగాన్ని చెప్పాడు చూడండి పేతురు. విన్నారా సరే, వినకపోతే మీ కర్మ అని అనలేదు. వినకపోతే నాశనమేనని చెప్పాడు. ఈ మాట పేతురు ఇక్కడ నొక్కి చెప్పటానికి ఎక్కడన్నాడు ఈ ప్రసంగం ఎక్కడన్నాడు? ఓ మాట చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ మీద తండ్రి అయిన దేవుని స్వరము ఆయన రూపాంతరం చెందినప్పుడు పైన 17వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ఇతడు ఇంకాను మాట్లాడుచుండగా
ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు చచ్చిన కుక్కలాగా పడిపోయి ఉండారాడ ప్రభు రూపాంతరం చెందినప్పుడు. పైనుండి మోషే, ఏలియాలు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తూ పేతురు, యోహానులు సత్యంరా బాబు అన్నట్టుగా పడుకొని చూస్తూ ఉన్నారు. కానీ ఆకాశం నుండి ఒక శబ్దం పలకటం విన్నారు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు. అంతవరకు చెబితే బాప్తిస్మప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, మీరు ఈయన మాట వినుడి అని చెప్పాడు. దానికి ఈయన ఇంకోటి యాడ్ చేసి ప్రసంగంలో ఏం చెప్పాడు? వినండి, వినకపోతే నాశనమే అని చెప్పి 3వ అధ్యాయంలో ప్రసంగాన్ని చెప్పాడు. చూడండి, ఒకటి మోషే చెప్పిన ప్రవక్త ఈయనే, ఈ యేసు ప్రభువే అని జ్ఞాపకం చేశాడు. మరొక మాట జ్ఞాపకం చేశాడు. చూడండి 25వ వచనంలో అబ్రహాముతో చెప్పిన వాగ్దాన పుత్రుడు కూడా ఈ యేసు ప్రభువే అని చెప్పాడు. 25వ వచనంలో చూడండి, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అన్నాడు. ఇది కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. దేవుడు అబ్రహాముకి ఒక నిబంధన, ఒక వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం? ఆదికాండం 22:18 నీవు నా మాట వినినందున నీ సంతానమునందు, ఏకవచనంలో నీ సంతానము అని చెప్పబడిన ఏకవచనం, ఆ సంతానము మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని గలతీ పత్రికలో 3వ అధ్యాయం 16లో చెప్పారు. అంతే కదా? నీ సంతానం అని చెప్పబడిన, అబ్రహాముకు చెప్పబడిన ఆ సంతానం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే అబ్రహాముకి యేసుక్రీస్తు ఏమవుతాడండి? ఆదామన్నా, అబ్రహాముకి యేసు ప్రభు ఏమవుతాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని మొదలుపెట్టాడు ఇక్కడ ప్రసంగం. కానీ మత్తయి సువార్త 1:1 చదివితే అక్కడ యేసు ప్రభుకే తండ్రిగా ఉన్నాడు అబ్రహాము. ఎలా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పాడు. అంటే అబ్రహాముకి యేసు ప్రభు కుమారుడు, వాగ్దాన కుమారుడు, పుత్రుడు యేసు ప్రభువుగా చెప్పాడు. ఈ మాటని లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో జక్కయ్యతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. చూడండి లూకా సువార్త 19:9 అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అంటే జక్కయ్యని ఎవరు కుమారుడు అంటున్నాడు? ఇతడు అబ్రహాము కుమారుడు అంటే బాగానే ఉండేది. ఏమన్నాడు? ఇతడును అంటే ముందెవరు? ముందు నేను 22వ అధ్యాయంలో వాగ్దానం చేసినే ఆయన నేనే. ముందు నేను కుమారుణ్ణి, నాకున్న కుమారత్వమే జక్కయ్య కూడా వచ్చింది అన్నాడు. ఇప్పుడు నువ్వు నమ్ముకుంటే నువ్వు కూడా ఆయన కుమారుడు అవుతావు. ఈ విషయాన్ని 3వ అధ్యాయంలో చెప్పాడు. ఎలా చెప్పాడు? ఎంత డెప్త్లో చెప్పాడు చూడండి. 3వ అధ్యాయంలో పేతురు ఆ మాట 25వ వచనంలో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని సంకేసి కింద పుట్టినోట్లో చెప్పాడు. నిబంధనకు వారసులంటే నిబంధన కుమారులు అన్నాడు. ఏ నిబంధన కుమారులు అంటే పాత నిబంధన కుమారత్వము శరీరమును బట్టి అబ్రహాం కుమారులు. కానీ క్రొత్త నిబంధన కుమారత్వం ఇది క్రొత్త నిబంధన రక్తములో మనం అందరం పాలి భాగస్థులం అవుతున్నాం. అంటే నిబంధన కుమారులు మనం. అబ్రహాము ఎవరికి? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకేనా? ప్రభువుకు కూడా తండ్రి. వాగ్దానము చేయబడిన కుమారుడు యేసు ప్రభు వారు అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు. మనం కూడా ఇప్పుడు నిబంధన కుమారులం అన్నాడు అని. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మరొక ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు ఇజ్రాయేలీలకి ఆశీర్వాదాలు ఏమండి? ఇజ్రాయేలీల ఆశీర్వాదాలు ఏయి? ఇజ్రాయేలీలకు ఆశీర్వాదాలు అనగానే ఏడ గుర్తొచ్చింది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. చాలాసార్లు స్తుతి కోడికల్లో పాస్టర్ గారులు ఎక్కువగా ఈ చదివి ఆ ఇంటోళ్ళ మీద దీవెనలన్నీ దించేస్తారనమాట. మీ పిండి బిసుకు తొట్టి, మీ గేదెలు, మీ పొలం అన్ని దీవెనలేనంటే అన్ని దీవెనలే. అది పాత నిబంధనలో.
అది ఇంకా ఉందంటావా? ఇప్పుడు ఆ దీవెనలు, మరి దీవెనలు ఉంటే ఇప్పుడు ఈ ఆది అపోస్తులు ఆ ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన దీవెనలో పేతురు కానీ యోహాను కానీ శిష్యులు ఎవరు పొందారు చెప్పమని? ఎవరన్నా ఒక్కళ్ళు పొందితే నాకు చూపియండి. పొందారా? మరి కొత్త నిబంధనలు ఇప్పుడు మారింది, అన్నీ మారింది, ఇప్పుడు డాక్టర్ని మారింది. ఇప్పుడు పేతురు యోహాను ఇప్పుడు ఇక్కడ ప్రసంగం ముగింపులో ఇక్కడ ఈ 3వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఆశీర్వాదం, అసలు నిజమైన ఆశీర్వాదం ఏదో 3వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తున్నాడు. 26 ఏమని చెప్పాడు? దేవుడు తన సేవకుని పుట్టించి దగ్గర సంకేసి లేపి అన్నాడు. లేపంటే ఇక్కడ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన మరణించి అట్టాగే ఉంటే మనం మరణంలోనే ఉండేవాళ్ళం. ఆయన మరణాన్ని జయించి లేవటం ద్వారా ప్రభువు నమ్మిన వాళ్ళందరూ పునరుద్ధాన బలం పొందుతారు, లేస్తారు. అంత మాత్రమే కాదు, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మీ దగ్గరకు వచ్చాడని చెప్పాడు. ఏ ఆశీర్వాదం ఇది? ద్వితీయోపదేశ కాండం 28లో చెప్పిన ఆశీర్వాదాలకి లేవండి. మీరు ఎప్పుడు చదివితప్పుడు మాకు బైబిల్లో వచనాలు ఉన్నాయి, కానీ మీరు చదువుకుంటే మీకు రావయి. శాంతి అని ఒక ఫ్లెక్సీ మీద రాస్తే శాంతి మీకు రాదు. మీ హృదయంలోకి ప్రభువుని చేర్చుకుంటే శాంతి వస్తుంది. శాంతి దూత మీ హృదయంలో ఉంటే శాంతి వచ్చింది, కానీ ఫ్లెక్సీ మీద శాంతి బోర్డు రాసుకుంటే మీకు రాదు. ఆశీర్వాదం అనేది మీరు ఇంట్లో అన్ని రెఫరెన్సులు పెట్టుకుంటే మీకు రాదండి ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏదో ఈ 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ మాటతో ఇక్కడ ముగించాడు పేతురు ప్రసంగం. ఏమన్నాడు? దుష్టత్వము నుండి మళ్ళించుట ద్వారా ఆశీర్వాదం అని చెప్పాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ 3వ అధ్యాయంలో పేతురు ఆనాడు చెప్పిన ఆత్మ ప్రేరేపితుడై ఆనాడు బోధించిన ఆ ప్రసంగం ఈ రోజుకి మనతో మాట్లాడుతూ ఉంది. ఎన్ని విషయాలు చెప్పాడు? మొదట ప్రభు ఔన్నత్యాన్ని చెప్పాడు. ఆయన సేవకుడు అన్నాడు, పరిశుద్ధుడు అన్నాడు, నీతిమంతుడు అన్నాడు, జీవాధిపతి అన్నాడు. నిజమే, ఆయన మన కోసం ఆయన చేయించుకోవడానికి కాకుండా మనకు ప్రాణమిది ఇయ్యడానికి దిగి వచ్చిన సేవకుడు. ఆయన పరిశుద్ధుడు, తీర్పులో ఆయన పరిశుద్ధుడుగా తీర్చబడ్డాడు. నీతిమంతుడు, ఆయన మీద నేరం ఒక్కటి మోపలేకపోయారు. జీవాధిపతి, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. అంతేకాదు, మోషే లాంటి ప్రవక్త పుడతాడని వారందరూ ఎదురు చూసిన ప్రవక్త ఈయనే. అంత మాత్రమే కాదు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఆయన సంతానం అనబడిన వాడు మన ప్రభు. అంతేకాదు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు కూడా ఆ సంతానంలో చేర్చబడతావు. నీకు మరి విశేషంగా నీ పాపాలు తుడిచివేయబడి నిమిత్తం నువ్వు మారు మనసు పొందమని ఈ అధ్యాయంలో నొక్కి చెప్పాడు. గనక నువ్వు ఎందుకు మారు మనసు పొందాలంటే నీ పాపాలు తుడిచివేయబడాలి, కడిగివేయబడాలి. కడిగివేయబడితే నువ్వు దుష్టత్వము నుండి మళ్ళించబడితే దాన్ని మించిన ఆశీర్వాదం మరొకటి లేదని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ అధ్యాయాన్ని ఇంతటితో ప్రభు ఇచ్చిన మేరకు ముగిస్తున్నాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేద్దాం. పూజనీయుడైన మా పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని రక్షించి నీ పిల్లలుగా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం నుండి నీవు మాతో తేటగా అందించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. విన్నవారిలో ఫలించినట్లు కృప చూపించండి. ఇంకా హృదయం ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మీకు హృదయం ఇచ్చి మీ పిల్లలుగా తీర్చబడడానికి కృప చూపించుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.